హాయ్ అండి. ఈవేళ నేనైతే పనసపొట్టు కూర అయితే తయారు చేస్తున్నానండి. ఇదిగోండి పనసపొట్టు, ఆవపిండి ఎట్టి పనసపొట్టు కూర అయితే ఎలా వండుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఇది బాగా పసుపు ఎక్కువ వేసి కొట్టారన్నమాట. చిన్న చిన్న ముక్కలా కొట్టుకోవాలి రద్దు. ఇది శుభ్రంగా మనం కడుక్కోవాలన్నమాట. కడుక్కొని అప్పుడు మనం ఈ పోగులండి, కొత్తిమీర, ఈ చింతపండు రసం, నేను నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. రసం అయితే తీసుకుని గిన్నెలో పెట్టుకున్నాను నేను. ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, ఆవాలు, పసుపు, ఉప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఏడుశనగగుళ్ళు, జీలకర్ర, ఇంగువ. ఇంగువ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను పుట్టంతా కడిగేసుకున్నాం. 2 సార్లు 3 సార్లు కడిగేసుకుంటే శుభ్రంగా పసుపు అంతా పోతున్నట్టు. పసుపు వేసి పడతారు కదా మరి పొట్టు బాగానే. శుభ్రంగా కడిగేసుకున్నాను. నేను పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇందులో కడిగి పెట్టుకున్నాం కదా పనసపొట్టు. దీంట్లో మనం అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసుకున్నానండి. ఇందులో ఉప్పు వేసుకుని పసుపు వేసుకున్నాం. పసుపు, ఉప్పు వేసుకొని మనం ఉడకబెట్టుకుందాం. దాన్ని ఇదిగోండి తీసాను. ఇది వాటర్ అయితే ఇంకుతున్నాయి చూడండి, ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఇది మనం చింతపండు పులుసు చేసుకున్నాం కదా, అది ఇంకా కొద్దిగా ఇంకా బాగా అడిగే వెళ్ళిపోవాలన్నమాట. వాటర్ అంటుకున్నట్టు అయిపోవాలి ముక్కకి వాటర్. దెబ్బ తగిలించుకుందాం మనం. ఇదిగోనండి, మనం ఆవెట్టాలి కదా దానికి. ఇంకో ఆవైతే నేను పోసుకుని ఇదిగోండి దంచుకుంటున్నాను. ఆవపిండి పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆవైతే పిండి అరిగిపోయిందండి. ఇదిగో ఆవపిండి ఇంకో ఇలాగ శుభ్రంగా మెత్తగానే ఇలా రోట్లో కొట్టుకోవాలి, లేకపోతే మిక్సీలో కూడా ఆడుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు పనసపొట్టు ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుందామండి. ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయినాయి, చక్కగా ఉడికిపోయింది. ఇదిగోనండి, ఒక్క వాటర్ కూడా లేదు. ఇంకో ఇలాగే ఉడకబెట్టుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసుకొని, పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది ఇక్కడికి అయిపోయినట్టేనండి, ఉడికిపోయినట్టే. మనం అయితే పువ్వు పెట్టుకుందాం. అండ్ ఆయిల్ అయితే దీనికి కూరకైతే ఆయిల్ ఎక్కువైతే పడుతుందండి. పొట్టు అయితే పీల్చేస్తుంది. మరి మనం ఆయిల్ అయితే మాత్రం ఎక్కువ పడుతుందండి. దానికి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేను. పనసపొట్టు కదా, ఆయిల్ ఎక్కువగా పీరుతుంది అన్నమాట. అది ఆయిల్ లేకపోతే కర్రీ బాగోదు. అదిగోండి ఆయిల్. నూనె అయితే కాగిందండి. 1 చెంచా ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి కదా. కొద్దిగా జీలకర్ర, ఏడుశనగగుళ్ళు 2 చెంచాలు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, ఎల్లిపాయ ఒక పాయ తీసుకున్నానండి, పెద్ద పాయ. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది కర్రీ. ఎండుమిరకాయలు, కొద్దిగా ఎగిలి కదండి. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేసి వేసుకుందాం.
వేగినాయండి మనకు పోపులు అయితేనే ఇదిగో అయ్యండి పోపులు అయితే వేగినాయి. దీంట్లో మనం కొద్దిగా ఎంగ వేసుకుందాం. మీకు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇది ఎంగ అన్నది ఆప్షనలే. కొద్దిమందికి ఇష్టం ఉండదు, కొద్దిమందికి ఇష్టం ఉండదు. ఇందులో మనం అయితే పనస పొట్టు వేసేసుకుంటున్నామండి. పప్పులు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పనసపొట్టు కర్రీ. పప్పులు ఎక్కువ వేసుకోవాలి. మినపప్పు, ఏడుచాల గుళ్ళు పంటికి తగులుతుంటే కమ్మగా ఉంటుందన్నమాట. పోపు అంతా వేగిందండి. ఇప్పుడు ఆవపిండి అయితే వేస్తున్నాం చూడండి. ఇదిగో ఆవపిండి. పెట్టుకుంటేనే దీని టేస్ట్. ఇంగవైతే మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ పెట్టాలండి దీనికి. పనసపొట్టు కూరకే పెడితేనే టేస్ట్. రెండు నిమిషాలు అలా మగబెట్టుకుందాం. పనసపొట్టు కర్రీ రెడీ అండి. అయిగా చూసారు పోపులు గట్టి ఎలా కనపడుతున్నాయో. ఇలాగా ఏడుచాల గుళ్ళు, శనగపప్పు, మినపప్పు బద్దలు బాగా ఉంటేనే ఇది కమ్మదనం అవుతుందన్నమాట. ఇప్పుడు కూర అయితే మనం దించేసుకుందాం. పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకుందామండి. కొద్దిగా కొద్దిగా చల్లేసుకుందామండి మనం. కూర అయితే రెడీ అయిపోయింది. ఆవెట్టి పనసపొట్టు కూర రెడీ. ఇది ఆవెడితేనే టేస్ట్ పనసపొట్టుకి. ఇప్పుడైతే మనం తినేద్దాం భోజనం. ఇదిగోనండి, ఈ కర్రీ ఎలాగుందో మీరు వండుకు చూడండి. మీరు వండుకుని తింటే కదా దీని రుచి తెలిసింది. మీరు వండుకుని తినండి. ఇది లైక్ చేయండి, ఇది షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లుల్లిపాయ గుడ్లు ఎక్కువ చక్కగా వేసుకున్నానండి. ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకుంటేనే బాగుంటుంది కూరకి ఎక్కువ. సరే ఎల్లుల్లిపాయ గుడ్లు ఎలాగేసాను. ఏడుచాల గుడ్లు, ఎల్లుల్లిపాయ గుడ్లు, శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే దీని కర్రీ రుచి. బాగుందండి. పనసపొట్టు కూర సూపర్గా ఉంది. పప్పులు తగులుతుంటే కమ్మగానే సూపర్ టేస్ట్గా ఉంది. మీరు ఇలా వండుకోండి, చాలా బాగుంది. సూపర్ అండి.